గడిచినటువంటి కొన్ని నెలలుగా మనం యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కదా. ఈరోజు యెహెజ్కేలు గ్రంథంలో 2వ భాగానికి మనం వచ్చాం. మొదటి అధ్యాయం నుండి 24వ అధ్యాయం చివరి వరకు మొదటి భాగం అయితే 25 నుండి 32 వరకు 2వ భాగం, అటు తర్వాత 3వ భాగం అంటారు. మొదటి భాగం దేన్ని గురించి చెప్పబడింది అంటే, చెరలో ఉన్నటువంటి తేలాబీబు అనే ప్రాంతంలో చెరలో ఉన్నటువంటి యూదుల మధ్య యెహెజ్కేలు ప్రవచించడం, యెహెజ్కేలు దేవుని గురించి, దేవుడు తనకు చూపిస్తున్నటువంటి దర్శనాల గురించి 586 క్రీస్తుకు పూర్వంలో యెరూషలేములో ఉన్నటువంటి మిగిలినటువంటి యూదులు కూడా ఎలా చెరలోనికి వస్తారు, ఎలా వాళ్ళు నాశనం కాబోతున్నారు, ఎలా దేవాలయం కూల్చబడబోతుంది, తగలబెట్టబడబోతుంది అని యోదయలో మిగిలిపోయినటువంటి యూదుల మారు మనసు కోసం ప్రవచించడం జరిగింది. చెరలో ఉన్నటువంటి వారి కోసం తాను ప్రవక్త అని దేవుని పక్షాన మాట్లాడడం జరిగింది. అయితే ఈ 25 నుండి 32 వరకు ఎవరిని గూర్చి ప్రవచిస్తున్నాడు అంటే, యూదులను గూర్చి ప్రవచించటంలే, యోదయకి లేదా ఇశ్రాయేలు దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు రాజ్యాలకి నాశనాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం నుండి 24వ అధ్యాయం చివరి వరకు చెరలో ఉన్నటువంటి యూదులకి తేలాబీబు అనే ప్రాంతంలో, తర్వాత యోదయలో ఉన్నటువంటి యూదులకి వాళ్ళు మారు మనసు పొందమని లేకపోతే శిక్షించబడతారు అని చెప్పడం జరిగింది. అయితే 25 నుండి 32 వరకు ఇశ్రాయేలు చుట్టుపక్కల రాజ్యాలకి నాశనాన్ని ప్రకటిస్తూ ప్రవచించడం జరిగింది. అందులో మొట్టమొదటిగా 25వ అధ్యాయం మొదలుకొని 32వ అధ్యాయం వరకు మనం చూద్దాం. ఈ మొదటి భాగంలో ఏం చేస్తామంటే, ఈ అధ్యాయాన్ని వివరించుకోకుండా ఎందుకు దేవుడు ఇశ్రాయేలీల పక్షాన మిగిలినటువంటి రాజ్యాలను కూడా శిక్షించడం జరిగింది అనేదాన్ని ఆలోచిద్దాం. 2వ భాగంలో 25వ అధ్యాయం దేన్ని గూర్చి అన్నదాన్ని వివరణ మనం చూద్దాం. చాలామంది దేవుణ్ణి ఏమనుకుంటారు అంటే, ఈయన విదేశీ దేవుడు, ఈయన మా దేవుడు కాదు అనేటట్టుగా అనుకుంటారు. బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడు అంట విదేశీ దేవుడు, మా దేవుడు కాదు అనేటట్టుగా అనుకుంటారు. బైబిల్లో తను బయలుపరుచుకున్న సైన్యములకు అధిపతి అయిన యెహోవా లేదా క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుణ్ణి తన స్వహస్తాలతో నిర్మించినటువంటి దేవుడు. ప్రపంచమంతా మానవుడు ఉంటే మానవుడికి సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే సర్వ ప్రపంచానికి దేవుడు ఆయనే, సర్వ సృష్టిని కలుగు చేసింది ఆయనే. ఆయన సర్వలోక న్యాయాధిపతి అనే పద ప్రయోగం జరిగింది ఆదికాండంలో. భూలోక అధిపతి అనేటువంటి పదప్రయోగం జరిగింది కీర్తనల్లో. ఆయన సర్వలోక న్యాయాధిపతి, ఎందుకంటే సర్వలోకంలో ఉన్నటువంటి మానవుడిని తయారు చేసిన ఆయనే కాబట్టి ఆయనే మానవుల మధ్య న్యాయాన్యాయాలని నిర్ణయిస్తాడు, న్యాయాన్యాయాలని విచారిస్తాడు. 586లో యూదు సర్వనాశనం అయ్యారు. యెరూషలేము దేవాలయం కూలగొట్టబడింది, తగలబెట్టబడింది. యూదులు ఊచకొత గావించబడ్డారు. దాన్ని చూసినటువంటి ఇరుగు పొరుగు రాజ్యాలు పగలబడి నవ్వాయి, హేళన చేశాయి, నిందించాయి, అవమానించాయి. అంతకంటే ముందు జరిగినటువంటి దాడిలో 597లో యూదులు నాశనం అవుతుంటే ఇరుగు పొరుగు రాజ్యాలు
సంతోషించాయి, మనసులో ఉల్లసించాయి. తన సహోదరులు బాధపడుతూ ఉంటే మిగిలినటువంటి రాజ్యాలు సంతోషపడ్డాయి కాబట్టి, లేదా ఒక జనాంగం నాశనం అవుతుంటే మిగిలినటువంటి జనాంగాలు నవ్వాయి కాబట్టి, దేవుడు అందరికీ తీర్పు తీర్చేవాడు. దేవుడు కోపగించుకొని ఒకరిని శిక్షించవచ్చు, కానీ ఆ శిక్షను చూసి మిగిలిన వాళ్ళు సంతోషపడకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నది దేవుడు మానవులమైన మనం ఒకరి పట్ల ఒకరికి ఉండవలసినటువంటి లక్షణంగా ధర్మశాస్త్రంలో పేర్కొన్నాడు. ధర్మశాస్త్రంలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట లిఖితపూర్వకంగా వ్రాయబడింది. కానీ ప్రతి మానవుని హృదయంలో దేవుడు అది ఉంచాడు, మన సహోదరుని ప్రేమించేటువంటి లక్షణాన్ని. ఎప్పుడైతే మన సహోదరులు నాశనం అవుతుంటే మనం నవ్వుతామో, ఆ ఆజ్ఞను అతిక్రమించినట్టుగా మనం పాపాత్ముని అవుతాము, మనకు తెలియకపోయినా సరే. కాబట్టి మన సహోదరులు బాధపడుతున్నప్పుడు మనం నవ్వకూడదు. సాధ్యమైతే వాళ్ళకి మనం సహాయం చేయాలి తప్ప, వాళ్ళ మీద సానుభూతి చూపించాలి తప్ప, వాళ్ళ కష్టంలో పాలుపంపులు పొందాలి తప్ప, మనం దాన్ని చూసి మనసులో కూడా సంతోషించకూడదు. అయితే 586లో కానీ అంతకంటే ముందు 597లో కానీ యూదులు నాశనం అవుతూ ఉన్నప్పుడు, వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఇరుగు పొరుగు రాజ్యాలు సంతోషించాయి. మరి అందరి హృదయాలను ఎరిగిన దేవుడు, అందరి అంతరంగాన్ని పరీక్షిస్తున్న దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు, ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. ఎప్పుడైతే యూదులు చెరలోనికి వెళ్ళిపోయారో, లేదా మిగిలిన వాళ్ళు నాశనం అవుతున్నారు, వీళ్ళు అనుకున్నారు దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడు, ఇరుగు పొరుగు రాజ్యాలని నవ్వుతున్నాయి అని. అయితే ఎప్పుడైతే మిగిలినటువంటి రాజ్యాలను కూడా దేవుడు శిక్షించడం ప్రారంభించాడో, అప్పుడు యూదులకు వచ్చినటువంటి ధైర్యం ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు, మేము తప్పు చేశాం కాబట్టి దేవుడు మమ్మల్ని శిక్షించాడు, మా శిక్షను చూసి వాళ్ళు సంతోషించారు కాబట్టి వాళ్ళను శిక్షిస్తున్నాడు. ఆయన సర్వలోక న్యాయాధిపతి, ఎవరిని విడిచిపెట్టడు. మమ్మల్ని చెరలోని తీసుకుని వచ్చాడని మేము నిరాశలో ఉన్నాం, కానీ మమ్మల్ని చూసి నవ్వినటువంటి రాజ్యాలను కూడా శిక్షించాడు అంటే మాకు మరలా నిరీక్షణ ఉంది, మా ఎడల మరలా జాలి చేసుకుంటాడు ఆయన అనే నిరీక్షణతో వాళ్ళు సంతోషించడానికి కారణమైంది ఇరుగు పొరుగు రాజ్యాలను దేవుడు శిక్షించడం ద్వారా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన ఒక ప్రాంతానికి దేవుడు, ఒక జనాంగానికి దేవుడు, ఒక దేశానికి దేవుడు అనేటట్టుగా పెద్దగా చదువు సంధ్యలైనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. కాదు, దేవుడు ఒక్కడే. దేశానికి ఒక దేవుడు ఉన్నాడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉన్నాడు, జనాంగానికి ఒక దేవుడు ఉన్నాడు. మనం తయారు చేసుకోవచ్చు, కానీ మనల్ని తయారు చేసిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కొత్త నిబంధన పరిభాషలో అయితే. పాత నిబంధనలో మనం మాట్లాడుకోవాలంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన మానవులందరినీ కలుగు చేసిన దేవుడు కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన స్పందిస్తాడు, స్పందించాలి. ఒకవేళ స్పందించకపోతే ఆయన దేవుడు కాడు. అన్యాయాన్ని వెంటనే శిక్షించాలి, శిక్షిస్తాడు ఆయన. ఈ 25వ అధ్యాయం మొదలుకొని 32 వరకు మిగిలినటువంటి రాజ్యాల మీద యెహెజ్కేలు ద్వారా తీర్పును ప్రకటించడం ద్వారా చెరలో ఉన్నటువంటి యూదులు కానీ 586లో నాశనం అవుతున్నటువంటి యూదులు కానీ తమ్మును తాము ఓదార్చుకోవడానికి ఈ లేఖన భాగాలు ఆధారపడ్డాయి, హేతువయ్యాయి. ఎందుకు అంటే, దేవుడు మమ్మల్ని శిక్షించాడు అని అనుకున్నామే తప్ప, మా శిక్షను చూసి సంతోషించిన వారి మీద కూడా ఆయన తన చెయ్యి చాపుతున్నాడు. అంటే మమ్మల్ని పట్టించుకున్నాడు, మా ఏడుపుని, మా అవమానాన్ని, మా నిందని కూడా ఆయన పట్టించుకున్నాడు అనేది యూదుల నిరీక్షణ. ఇప్పుడు 25వ అధ్యాయం మొదటి వచనం నేను చదివి వినిపిస్తాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము. యూదయ దేశానికి తూర్పు వైపున ఉండేటువంటి ప్రాంతం అమ్మోను దేశం, దాని గురించి ఇలా ప్రవచించు అంటున్నాడు. తర్వాత 12వ వచనం, 8వ వచనం, మరియు ప్రభువైన యెహోవా నాకు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇతర జనములన్నిటికీ
యోధా వారికిని భేదమేమి అని మోయావీలను సేయిరు పట్టణపు వారును అందరు గనుక అని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే మోయాబును గురించి, ఎదోమును గురించి, సేయిరును గురించి మాట్లాడుతున్నాడు. అమ్మోరు దేశానికి కింద ఉన్నటువంటి దేశం మోయాబు దేశం, దాని కింద ఉన్నటువంటి దేశం సేయిరు లేదా ఎదోము దేశం. తర్వాత 15వ వచనం చూడండి. మరియు ప్రభువు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఫిలిస్తీన్లు పగ తీర్చుకొనుచు నాశనం చేయుచు మానని క్రోధము గలవారై తిరస్కారం చేయుచు పగ తీర్చుకొనుచున్నారు కనుక ప్రభువు అయిన యెహోవా సెలవిస్తున్నదేమనగా ఫిలిస్తీన్ల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలన చేసేదను. ఫిలిస్తీన్ల గురించి ఇటువైపు పశ్చిమానికి వస్తే, పశ్చిమ ఇటు ఎదోము నుంచి పైకి అమ్మోను వరకు ఎంత దూరం ఉంటుందో అలా పశ్చిమాన అంతే దూరంలో సన్నగా పొడవుగా ఉండేటువంటి భూభాగం ఏంటి అంటే సముద్ర తీర ప్రాంతం. అది ఫిలిస్తీన్ల దేశం అంటారు. దాన్ని పొడవుగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, సముద్ర తీర ప్రాంతం అది ఫిలిస్తీన్లు. అంటే యూదులకి తూర్పు వైపున శత్రువులు ఉన్నారు, పశ్చిమాన శత్రువులు ఉన్నారు. ఉత్తరాన పైన సిరియా దేశం కానీ పైన ఉన్నటువంటి అషూర్ కానీ ఇవి కూడా శత్రు రాజ్యాలే. దక్షిణాన ఐగుప్తు కూడా శత్రు దేశమే. చుట్టూ శత్రు దేశాల మధ్య యూదులు ఉన్నారు. ఈ ఉత్తరాన దక్షిణాన ఉన్నటువంటి వాటి గురించి తర్వాత భాగాల్లో మనం మాట్లాడుకుంటాం. 26వ అధ్యాయం 1వ వచనం. మరియు 11వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి ఆహా, జనములకు ద్వారముగా ఉన్న పట్టణమును పడగొట్టబడిను, అది నాశనమాయను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణం నొందుతుని అని తూరు చెప్పాను గనక. తూరు అనేటువంటి ప్రాంతాన్ని గురించి ప్రవచనాన్ని ప్రకటింపజేస్తున్నాడు యెహెజ్కేలు ద్వారా. 27 కూడా తూరును గూర్చే. ఇక 28 కూడా తూరును గూర్చే. 29 చూడండి. 10వ సంవత్సరం 10వ నెల 12వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చి ఐగుప్తు దేశం అంతటిని గూర్చి ఈ సమాచారం ఎత్తి ప్రకటింపము. ఐగుప్తును గూర్చి సమాచారాన్ని ప్రకటింపజేస్తాడు. తీర్పుని యెహెజ్కేలు నోట ప్రవచింపజేస్తున్నాడు. తర్వాత చూడండి 30 కూడా ఐగుప్తును గూర్చే, 31 కూడా ఐగుప్తును గూర్చే, 32 కూడా ఐగుప్తును గూర్చే. ఇలా ఐగుప్తును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నింటి గూర్చి తీర్పును ప్రకటిస్తున్నాడు. చాలామంది బైబిల్ చదివేటప్పుడు ఈ మధ్య మతోన్మాదులు ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే చాలామంది, నన్ను నమ్మకపోతే నేను మిమ్మల్ని శిక్షిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్లో అని అంటున్నారు. బైబిల్ ఎక్కడ నన్ను నమ్మకపోతే శిక్షిస్తానని కదా ఆయన చెప్తూ ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు. బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం రాకపోతే మనం ఎలా బ్రతుకుతాం? పరిశుద్ధంగా బ్రతికేదానికైతే అవకాశం లేదు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతను ఒప్పుకుంటూ రానంత వరకు మనం అపరిశుద్ధులుగానే ఉంటాం. అపరిశుద్ధుల్ని దేవుడు తన సన్నిధికి రానిస్తాడా? రానివ్వడు. కనుక తన పరిశుద్ధతను సన్మానించని వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ప్రత్యేకంగా దేవుడు అపరిశుద్ధులను శిక్షించాల్సిన అక్కర్లే. తన పరిశుద్ధతకు దూరంగా ఉండడమే మానవునికి శిక్ష. చాలామంది ఏమంటారు అంటే, అదేంటంటే దేవుడు బైబిల్లో చాలామందిని జనాంగాలని చంపినటువంటి రుజువులు ఉన్నాయి. దేశాన్ని ఉదాహరణకి సొదొమ గొమొర్రా ప్రాంతాలను దేవుడు అగ్నిగంధకాలతో నాశనం చేశాడు. అంతకుముందు నోవా జలప్రలయంలో అందరినీ నేలలో ముంచి చంపేశాడు. ఇలా మనం చూస్తే జనాంగాలు లేకుండా చేస్తూ ఉంటాడు. దేవుడు ఎందుకు ఇలా పగ తీర్చుకుంటున్నాడు అనే పదప్రయోగం చాలామంది చేస్తారు. ఇంతవరకు మనం చదువుకున్నది ఏంటి అంటే పగను గురించి కాదు, రెవెన్యూని గురించి కాదు మనం చదువుకున్నది, జడ్జిమెంట్, తీర్పును గురించి మనం చదువుకున్నాం. ఎందుకు బైబిల్లో ఉన్న దేవుడు మనుషులకి జనాంగాలకి తీర్పు తీరుస్తాడు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన న్యాయవంతుడు కాబట్టి. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో పరిశుద్ధత అపరిశుద్ధతని
సహించదు. ఎక్కడైతే న్యాయం ఉంటుందో న్యాయము అన్యాయాన్ని సహించదు. బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అపరిశుద్ధత శిక్షించబడాలి. బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడు న్యాయవంతుడు కాబట్టి అన్యాయాన్ని ఆయన శిక్షించి తీరాలి. ఎందుకు అంటే అపరిశుద్ధత అన్నా అన్యాయం అన్నా ఏంటి అంటే దేవుని ప్రణాళికకి దూరంగా వెళ్ళేటువంటి విధానం. మీకు అర్థమయ్యే విధానంలో చెప్తాను. పాపము అంటే ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అంటే ఎవరి ఆజ్ఞ? మనల్ని సృష్టించిన దేవుని మాటను అతిక్రమించేదాన్నే పాపం అని పిలుస్తాం. మనల్ని సృష్టించిన దేవుడు ఎవరింతకి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని మాటను అతిక్రమించేదాన్ని పాపం అనొచ్చు, అపరిశుద్ధత అని పిలవచ్చు. మనల్ని సృష్టించిన దేవుడు న్యాయవంతుడు కదా, న్యాయవంతుడైన దేవుని మాటను అతిక్రమించేదాన్ని అన్యాయం అనొచ్చు, పాపము అని పిలవచ్చు. దేవుని మాటను అతిక్రమించినప్పుడు దేవుని ప్రణాళికను మీరినట్టు ఉంటుంది. ఉదాహరణకి ఆదికాండంలో దేవుడు కలుగునుగాక అని మాట సెలవిచ్చాడు. కలుగునుగాక అంటే ఏదైతే కలుగునుగాక అన్నాడో అది జరుగుతూ వచ్చింది. అంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా దేవుని మాట మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి నియమం కూడా దేవుని నోటి నుండి వచ్చినటువంటి నియమాలు ఇవన్నీ. అదే దేవుని నోటి నుండి వెలువడినటువంటి మాటకి నేను వ్యతిరేకత చూపెడితే ఈ సృష్టికి వ్యతిరేక దిశలో నేను ప్రయాణం చేసినట్టు. మరొకసారి చెబుతున్నా వినండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి నైతిక విలువ కానీ లేకపోతే ఈ సృష్టి ధర్మాలు కానీ మన జీవితం కానీ విలువలు కానీ ఏవైనా సరే దేవుని మాట నుండి ఇవన్నీ స్థాపించబడ్డాయి. ఆ దేవుని మాటని సృష్టి యావత్తు నెరవేరుస్తుంది. కానీ ఆ దేవుని మాటకి నేను ఎప్పుడైతే తిరగబడతానో సృష్టికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు. ఏదైనా తోటలో దేవుడు అన్నాడు, ఆ ఫలాన్ని మీరు తింటే మీరు మరణిస్తారు అని చెప్పాడు. దేవుని ప్రణాళికలో మరణం అనేది లేదు మానవుడికి. మానవుడిని చనిపోయే వ్యక్తిగా దేవుడు చేయలే. తనతో పాటు తన సహవాసంలో తన అధికారం కింద తన ప్రతినిధిగా మానవుడు ఉండడానికి సృష్టించబడ్డాడు. ఎప్పుడైతే మానవుడు ఆ పండును తెంపాడో జరిగింది ఏంటంటే దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా ప్రయాణం చేశాడు మానవుడు. దేవుని ఉద్దేశంలో మరణం లేదు, కానీ ఎప్పుడైతే ఆ పండును తెంపాడో దేవుని సృష్టిలోనికి మరణం వచ్చింది. ఎలాగంటే అవిధేయత ద్వారా. పాపం అనేది దేవుని నియమాన్ని వ్యతిరేకిస్తుంది. పాపము లేదా అపరిశుద్ధత లేదా అన్యాయం దేవుని సృష్టిని వ్యతిరేకంగా ప్రయాణం చేసేటట్టుగా చేస్తుంది. కాబట్టి దేవుడు తాను నిర్మించినటువంటి ఈ సృష్టిని కానీ స్థాపించినటువంటి ఈ విలువలను కానీ ఆయన కొనసాగించాలి అంటే తన విలువలకి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ పాపానికి శిక్ష విధించి తీరాలి. ఏదేన్ తోటలాగానే ఉండాలి అంటే ఏదేన్ తోటలో దేవునికి అవిధేయత చూపించినటువంటి ఆదాము బయటికి వెళ్ళగొట్టబడాలి. ఒకవేళ ఏదేన్ తోటలో పాపం చేసిన ఆదాము ఉంటే కనుక ఏదేన్ తోట కాకుండా పోతుంది. ఆయన ఉద్దేశం ప్రకారం ఉండదు అది. ఏదేన్ తోటలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ మంచి చెడ్డలు తెలివించే వృక్షఫలం తెంపబడకూడదు. మంచి ఏంటో చెడేంటో దేవుడు చెప్పాలి, కానీ మానవుడు తనకై తాను నిర్ణయించకూడదు అన్న దేవుని ఉద్దేశం. ఎప్పుడైతే ఆ పండును తెంపాడో ఏదేన్ తోట తన ఉద్దేశాన్ని కోల్పోయింది. కాబట్టి మానవుడు బయటికి వెళ్ళగొట్టబడాలి. ఆ రోజు ఏదేన్ తోటలో ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరు వెళ్ళగొట్టబడ్డారు. ఈరోజు ఈ ప్రపంచం నిండా మానవులుగా మనం ఉన్నాం కదా. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అపరిశుద్ధత జరుగుతుందో పాపానికి తావుంటుందో ఆ స్థానం నుండి ఆ వ్యక్తిని దేవుడు శిక్షించకపోతే ఏదేన్ తోటలో ఆదాము హవ్వలు ఆయన శిక్షించాడు కదా, అది అన్యాయం అవుతుంది, పక్షపాతం అవుతుంది. మొట్టమొదటి మానవులు వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపులయ్యారు. అవిధేయత చూపించి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వాళ్ళని వెళ్ళగొట్టాడు. అలా ఆయన పరిశుద్ధతని ఆయన న్యాయాన్ని ఆయన నిరూపించుకున్నాడు చరిత్రలో ప్రారంభంలో. తరువాత పాపాన్ని చూడనట్టు ఉపేక్షిస్తే చూడనట్టు వదిలిపెడితే ఆయన పరిశుద్ధుడు కాకుండా పోతాడు, ఆయన న్యాయవంతుడు కాకుండా పోతాడు, ఆయన పక్షపాతి అవుతాడు.
కాబట్టి పాపానికి వెంటనే శిక్ష విధించబడాలి. అది యూదయ దేశమైనా, అది ఇశ్రాయేలు దేశమైనా, అది అమ్మోనైనా, మోయాబైనా, ఎదోమైనా, ఫిలిస్తీ అయినా, తూర్ అయినా, సిరియా అయినా, ఐగుప్తు అయినా, అష్షూర్ అయినా, బబులోన్ అయినా, ఏదైనా సరే ప్రపంచంలో పాపం చేసిన మానవుడికి దేవుడు శిక్ష విధించి తీరుతాడు. ఇది పగ కాదు, ప్రతీకారం కాదు. దీన్ని జడ్జిమెంట్ అని పిలుస్తారు, తీర్పు అని పిలుస్తారు. మనం కోర్టుకు వెళ్ళినప్పుడు న్యాయాధిపతి జడ్జి గారు ఆ బోన్లో నిలబడి ఉన్నటువంటి ఇద్దరు ముద్దాయిలు పక్షాన వాదనలు విన్న తర్వాత ఆయన ఏం చేస్తాడు? వాదోపవాదాలని విన్న తర్వాత ఈ వ్యక్తికి పలానా శిక్ష విధిస్తున్నాను అని వ్రాస్తాడు. అప్పుడు ఆ న్యాయాధిపతిని ఎవరు తప్పుపట్టరు. ఎందుకంటే ఆ వ్యక్తికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేశారు అని అనరు. ఏమంటారు? ఆ జడ్జి గారు న్యాయం విధించాడు, న్యాయంగా శిక్ష విధించాడు. దాన్ని జడ్జిమెంట్ అంటారు, తీర్పు అంటారు. తీర్పు పలానా రోజు వస్తుంది అని పిలుస్తారు. అంతేగాని న్యాయాధిపతికి మన మీద పగ ఉంది, కోపం ఉంది అని అర్థం కాదు. మనము నిర్ణయించుకున్న చట్టంలో ఒక న్యాయాధిపతిని పెట్టుకొని సమాజంలో ఏదైనా చెడు జరుగుతూ ఉన్నప్పుడు ఆ చెడు చేస్తున్న వ్యక్తి సమాజంలో ఉంటే మిగిలినటువంటి సమాజానికి ప్రమాదం కాబట్టి అలాంటి చెడు లక్షణాన్ని సమాజం నుంచి బయటకు తీయడానికి మనం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం, మనం కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం, జైలులు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకని? ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ దొంగతనం చేస్తుంటే సమాజం ప్రశాంతంగా ఉండలేదు. నేను కష్టపడి ₹1,00,000 సంపాదించుకొని బీరువాలో పెట్టుకున్నాను. ఎవడో రాత్రి వచ్చి బీరువాను పగలు కొట్టి ₹1,00,000 తీసుకుని వెళ్ళాడు అనుకో, ఇది మంచి లక్ష్యమేనా? మంచి లక్షణం కాదు. కాబట్టి ఇలాంటి చెడు లక్షణం కలిగిన ఈ వ్యక్తిని సమాజంలో లేకుండా సమాజానికి దూరంగా పెట్టాలి. అందుకోసం మనం పోలీస్ స్టేషన్ పెట్టుకున్నాం, అందుకోసం మనం కోర్టుల్ని జైల్లో పెట్టుకున్నాం. ఇందులో తప్పు లేదు కదా. మరి బయట దొంగతనం జరిగినప్పుడే అది నేరమని పోలీసులు పట్టుకుంటున్నారు, దొరికితే అది కూడా. కానీ నా అంతరింద్రియాన్ని తెలిసిన దేవుడు, నీ అంతరింద్రియాన్ని తెలిసిన దేవుడు అంతరింద్రియాలను బట్టి మనకు శిక్ష విధిస్తాడు, తీర్పును అమలు చేస్తాడు. దీన్ని జడ్జిమెంట్ అంటారు, తీర్పు అని పిలుస్తారు. ఇది పగ కాదు, కక్ష కాదు. బైబిల్లో దేవుడు జనాంగాలు తుడిచిపెట్టాడు అంటే జనాంగాలు చెడిపోయినప్పుడు తుడిచిపెట్టాల్సిందే. ఒకవేళ యోధా జనాంగాన్ని బట్టి అమ్మోనీయులకు ప్రమాదం ఉంటే యోధా జనాంగాన్ని తీసివేస్తాడు. అమ్మోను జనాంగాన్ని బట్టి యూదులకు ప్రమాదం ఉంటే అమ్మోనీయుల జనాంగాన్ని తీసివేస్తాడు. ఒక్కడిని తీర్పు తీర్చేటప్పుడు దేవుడు ఎంత పరిశుద్ధుడో న్యాయవంతుడో, ఒక జనాంగాన్ని తీర్పు తీర్చేటప్పుడు కూడా అంతే పరిశుద్ధుడు, అంతే న్యాయవంతుడు. పుట్టించిన వానికి చంపేటువంటి హక్కు ఆయనకే ఉంటుంది. జనన మరణాలన్నవి దేవుని చేతిలో ఉంటాయి. భక్తుడు అంటాడు, కీర్తనకారుడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటాడు. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, నీ చేతిలో ఉన్నాయి అని అంటాడు ఆయన. నేను పుట్టడం అన్నది ఆయన చేతిలోనే ఉంది, నేను చనిపోవడం అన్నది ఆయన చేతిలోనే ఉంది. నా ప్రాణాన్ని నేను ముట్టుకోవడానికి వీల్లేదు, నా ప్రాణాన్ని ఇంకొకటి ముట్టుకోవడానికి వీల్లేదు. నా ప్రాణాన్ని ఇచ్చిన వాడే దాన్ని ముట్టుకోవచ్చు. అందుకే 90వ కీర్తనలో నరులారా తిరిగి రండని ఆయన మానవుల్ని మంటికి మార్చుతున్నాడు అనే మాట వ్రాయబడింది. నరులారా తిరిగి రండని ఆయన మనుషుల్ని మంటికి మారుస్తున్నాడు, అంటే సమాధికి మనిషిని తీసుకెళ్తున్నాడు, అంటే తిరిగి రండి అని. బడికి వెళ్ళిన పిల్లవాడిని మరలా ఇంటికి పిలుస్తున్నా అంటే మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? బడికి వెళ్ళిన పిల్లల్ని సాయంకాలం వెళ్ళి మరలా తెచ్చుకుంటున్నామంటే ఇంటికి ఏమైనా తప్పు చేస్తున్నామా? అన్యాయంగా ప్రవర్తిస్తున్నామా? కోపంగా ప్రవర్తిస్తున్నామా? కాదు. నరులారా తిరిగి రండని దేవుడు మానవుల్ని మరణం రూపంలో పిలుస్తున్నాడు. ఆయనకు ఆ హక్కు ఉంది. ఇదంతా నేను దేనికి చెప్తున్నాను అంటే, బైబిల్లో తాను బయలుపరుచుకున్న దేవుడు ఒకటి సర్వలోక న్యాయాధిపతి, 2 సమస్త మానవులకు దేవుడు ఆయన, 3 ఆయన పరిశుద్ధుడు, 4 ఆయన న్యాయవంతుడు. ఆయన పరిశుద్ధుడైతే, ఆయన న్యాయవంతుడైతే
అపరిశుద్ధతకి, అన్యాయానికి శిక్ష విధించబడాలి. ఒకవేళ శిక్ష విధించబడకపోతే ఆయన పరిశుద్ధుడు కాలేడు, ఆయన న్యాయవంతుడు కాలేడు. ఒకవేళ పాపాన్ని చూచిచున్నట్టు ఆయన విస్మరిస్తే ఆయన పెట్టినటువంటి నైతిక వ్యవస్థలకి ఆయనే వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడవుతాడు. అందులో భాగంగా గతంలో మనుషులను శిక్షించాడు, జనాంగాలను శిక్షించాడు, దేశాలను శిక్షించాడు, ప్రపంచాన్ని శిక్షించాడు ఆయన. ఇప్పటికీ మన మధ్య ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. విపరీతమైన గాలులు కానీ, అంటే టోర్నడో అని పిలుస్తారు కదా, అమెరికా లాంటి దేశాల్లో వస్తుంది. లేకపోతే వరదలు కానీ, భూకంపాలు కానీ, అగ్నిపర్వతాల ప్రేలుళ్ళు కానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. లేకపోతే అంతు చిక్కినటువంటి వ్యాధులు కానీ, మనకు కరోనా తెలుసు కదా. ఇవన్నీ ఏంటంటే దేవుని తీర్పులు అని వ్రాయబడ్డాయి బైబిల్లో. దేవుని తీర్పులు. ఐగుప్తు మీద 10 రకాల తెగుళ్ళు దేవుడు రప్పించాడు. అందులో ప్రకృతి వైపరీత్యాలుగా పిలువబడేవి ఉన్నాయి. నైల్ నది రక్తంగా మారింది. అలాగే మిడతలు వచ్చాయి. తెగుళ్ళు అన్నవి దేవుని తీర్పు. ప్రకృతి వైపరీత్యాలు దేవుని తీర్పు. ఆయన తీర్పు తీరుస్తున్నాడు అంటే ఆయన పరిశుద్ధతను నిరూపించుకుంటున్నాడు, ఆయన న్యాయాన్ని నిరూపిస్తూ ఉన్నాడు. గతంలో కానీ ఇప్పుడు కానీ, ఇప్పుడు వదిలిపెట్టేస్తే గతంలో దేవుడు ఆయా వ్యక్తులను శిక్షించేవాడు. దేవుని ఉగ్రత లేదా దేవుని తీర్పు, దేవుని న్యాయం ఒక వ్యక్తి మీద పడేది, లేదా ఒక జనాంగం మీద పడేది. ఇక్కడ 25వ అధ్యాయంలో అమ్మోనీయుల తట్టు ముఖం త్రిప్పుకొని వారిని గురించి ఈ మాట ప్రవచింపము అని యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు కదా. అంటే ఆయన తీర్పుకి, ఆయన న్యాయానికి అమ్మోనీయులు ఇక్కడ లోనయ్యారు. కాబట్టి చాలా దారుణమైన పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఒక దేశంగా లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు, సర్వనాశనం అయిపోయారు వాళ్ళు. తర్వాత మోయాబీయుల మీద దేవుని తీర్పు, దేవుని న్యాయం పడింది, వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. తర్వాత ఎదోము, తర్వాత ఫిలిస్తీయా, ఇలా జనాంగాలు నాశనం అయిపోతూ వచ్చాయి. అయితే ఈ మొత్తం ఉగ్రత కానీ, తీర్పు కానీ, న్యాయం కానీ ఒక వ్యక్తి మీద చరిత్రలో పడడం జరిగింది. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు రానంత వరకు ఆయా జనాంగాలు, ఆయా దేశాలు దేవుని తీర్పుని, ఉగ్రతని భరించాయి. దేశాలు కాకుండా పోయాయి, జనాంగాలు కాకుండా పోయాయి. ఆ తెగులని, ఆ వైపరీత్యాలని వాళ్ళే అనుభవించాల్సి వచ్చింది. ఖడ్గం చేత, కరువు చేత, తెగులు చేత వాళ్ళు నాశనం అవుతూ వచ్చారు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారో ఈ లోకానికి, సమస్త మానవాళి తీర్పు అన్నది యేసు ప్రభు మీద పడడం జరిగింది. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మరొకసారి చదివినిపిస్తాను, చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. సొదొమ గొమొర్రా ఎందుకు దేవుని తీర్పుకు లోనైంది అంటే, మనం సొదొమ గొమొర్రా విషయంలో ఒక మాట చూస్తాం. దేవదూతలు సొదొమ గొమొర్రాని సమీపిస్తూ ఉన్నప్పుడు లోతు ఉంటాడు అక్కడ. లోతు ఆ గవిని దగ్గర ఉన్నప్పుడు, లేదా లోతు కంటే ముందు అబ్రహాం విషయంలో దేవుడు ఏమని మాట్లాడతాడు అని అంటే ఒకసారి చూద్దామా. ఆదికాండము 18వ అధ్యాయాన్ని చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం
20వ వచనం నుంచి, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను సొదొమ గొమొర్రాకు వెళ్ళి వాళ్ళు సంపూర్ణంగా పాపం చేశారో లేదో నేను చూస్తాను అని అంటున్నాడు. అంటే విచక్షణారహితంగా శిక్షించలేదన్నమాట. విచక్షణారహితంగా ఎవడి మీద అంటే వాడి మీద అగ్నిగంధకాలు కురిపించలేదన్నమాట. వాళ్ళు పాపం సంపూర్తి చేస్తేనే దేవుని తీర్పు వారి మీదకి దిగింది. 25వ వచనంలో అబ్రహాం మాట్లాడుతున్నాడు దేవునితో, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. దుష్టులతో కూడా నీతిమంతులను చంపడం నీకు దూరమవునుగాక. ఎందుకు దుష్టులతో కలిపి నీతిమంతులను చంపడు? ఉదాహరణకి సొదొమ గొమొర్రాలో ఒక్క నీతిమంతుడు ఉన్నా అనుకుందాం, ఒక్క నీతిమంతుడు ఉన్నాడు. అందరిని చంపేటప్పుడు అందులో ఒకరు చచ్చిపోవడం పెద్ద విశేషమా? అయితే అబ్రహాం అంటున్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులు చంపడం నీకు దూరమవునుగాక. ఎందుకు అంటే సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా. అంటే సర్వలోక తీర్పరి, సర్వలోక న్యాయాధిపతి. ఆయన సర్వలోకానికి తీర్పు తీరుస్తాడు. దేన్ని బట్టి అంటే న్యాయాన్ని బట్టి. న్యాయం తప్పిపోయినప్పుడు తీర్పు తీరుస్తాడు. న్యాయానుసారమైన తీర్పు ఆయా జనాంగాల మీద పడుతుంది. ఇప్పుడు సొదొమ గొమొర్రాలో గడ్డి కూడా మొలవకుండా నేల మొలకలు కూడా నాశనం అయ్యాయి, బూడిద కుప్పలుగా మిగిలిపోయింది. ఎందును బట్టి? వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. దేవుడు అన్యాయస్తుడుగా, దేవుడు న్యాయవంతుడు. వెళ్ళండి, తిహార్ జైలు కానీ, రాజమండ్రి జైలు కానీ, చెర్లపల్లి జైలు కానీ, మన సబ్ జైలు ఉంటాయి కదా డిస్టిక్లో, వెళ్ళి చూడండి. ఆ లోపల ఆ జైలు గోడల మధ్య మగ్గిపోతున్న వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే న్యాయమైన తీర్పు తీర్చబడింది కాబట్టి. జైలు ఉందంటే అర్థం ఏంటంటే న్యాయ అన్యాయాలకి గీత అది. ఎవరైతే అన్యాయం చేస్తారో లోపల ఉంటారు, అన్యాయం చేయని వాళ్ళు బయట ఉంటారనే గీత అది, ఒక సూచన అది. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎందుకు నాశనం అయ్యాయంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి. ఎందుకు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి. ఎందుకు మనకి ఉపద్రవం సంభవిస్తుందంటే ఆయన న్యాయవంతుడు కాబట్టి. ఎందుకు నేను ఎంత చెప్తున్నాను? యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని 24వ అధ్యాయం చివరి వరకు చెరలో ఉన్నటువంటి యూదులకి, యెరూషలేములో ఉన్నటువంటి యూదులకి ప్రవచించాడు యెహెజ్కేలు, మారు మనసు పొందండి అని. అయితే 25వ అధ్యాయం మొదలుకొని ఇతర రాజ్యాలకు ప్రకటిస్తున్నాడు తీర్పుని. ఎందుకు అంటే ఆయన కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్ని జనులు కూడా దేవుడే ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. చాలామంది ఏమైనా అపార్థం చేస్తుంటారు అంటే దేవుడు కేవలం ఇశ్రాయేలుకే దేవుడేమో అని అనుకుంటారు. చూడండి 29వ వచనం, రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకును దేవుడే. ఎందుకంటే దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. దేవుళ్ళు ఎంతమంది అంట? ఒకడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని అంటే యూదుల్ని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని అంటే మిగిలినటువంటి ప్రపంచాన్ని సున్నతి ద్వారాను నీతిమంతులుగా తీస్తాడు. కానీ ఏమనుకుంటారు ఈరోజు ప్రపంచం? దేశానికి ఒక దేవుడు అనుకుంటున్నారు. దేశానికి ఒక దేవుడు ఉండడు. సర్వ మానవాళికి ఒకే దేవుడు ఉంటాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు జనాంగాల మీద ఉగ్రత వస్తుంది అంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. ఇంకో మాట రాయబడి ఉంటుంది చూడండి, 2వ అధ్యాయము 14వ వచనం నుంచి, ధర్మశాస్త్రం చూడండి,
16 వచనం, నా దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఇలాగు జరుగును. 17 వచనం, నీవు యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు అతిశయించుతున్నావు కావా అని యూదుల గురించి మాట్లాడుతూ, తర్వాత 25 వచనం, నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువాడు అయితవా సున్నతి ప్రయోజనకరమగును, కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించువాడు అయితవా నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును. 28 వచనం, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధం అనేది ఆత్మయందు జరుగునది కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనిషి వల్ల కలుగదు, దేవుని వలన కలుగును. ఇక్కడ ఏమన్నాడు అంటే 11 వచనం చూడండి, దేవునికి పక్షపాతం లేదు, దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించెదరు, ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ఈ మొత్తంలో యూదుడికి గొప్పతనం లేదు, అన్యజనుడికి గొప్పతనం లేదు. యూదుడు అతిశించేదానికి లేదు, అన్యజనుడు అతిశించేదానికి లేదు. దేవునికి పక్షపాతం లేదు. ఎందుకు లేదు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపాన్ని తప్పక శిక్షిస్తాడు. ఆ తీర్పునే 25వ అధ్యాయం నుండి 32 వరకు యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడడం జరిగింది. చాలామంది అనేటువంటి మాట ఏంటంటే బైబిల్ అన్నది క్రైస్తవులది, బైబిల్ అన్నది క్రైస్తవులది, లేదా పాత నిబంధనలు అయితే యూదులది. దేవుడు ప్రవక్తలందరినీ కేవలం ఇశ్రాయేలు కోసం పంపించాడు. దేవుడు ప్రవక్తలు ఎవరి దగ్గర పంపించాడంట? ఇశ్రాయేలీల దగ్గరికి పంపించాడంట. దానికి సంబంధించి మత్తయి సువార్తలో ఒక వచనాన్ని కూడా ఈ మధ్య పేర్కొంటున్నారు. ఏమని? మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడే, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఏమన్నాడు యేసు ప్రభు? మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి, ఇశ్రాయేలుల ఇళ్ళకే వెళ్ళండి అని చెప్తున్నాడు. పాత నిబంధనలు కూడా చాలామంది ఏమనుకుంటారంటే ప్రవక్తలందరూ ఇశ్రాయేలు కోసమే పంపబడ్డారు, మిగిలినటువంటి జనాంగాల కోసం ప్రవక్తలు పంపబడలేదు అనేటువంటి ఒక అపోహని సమాజంలో తీసుకొని వచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ అన్నది యూదులది, పాత నిబంధనలు అయితే, కొత్త నిబంధనలు అయితే క్రైస్తవులు తప్ప మిగతా వారిది కాదు, మనది అసలు కాదు, ఎందుకంటే అన్ని జనులు మనము అనేటట్టు చెప్తున్నారు. పాత నిబంధనలో ఇప్పుడు యెహెజ్కేలు కదా మనం చదువుతున్నాం కదా, 25వ అధ్యాయంలో యెహెజ్కేలు ఎవరికి ప్రవచిస్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? అమ్మోనీయుల గురించి చెప్తున్నాడు. అమ్మోనీయుల గురించి ఎందుకు చెప్పాలి అంటే యెహెజ్కేలు యూదులకు మాత్రమే ప్రవక్త, లేకపోతే అమ్మోనీయులు కూడా ప్రవక్తనా? అమ్మోనీయులు కూడా ప్రవక్త. తర్వాత మోయాబీయులకు ప్రవచించాడు. అంటే యెహెజ్కేలు మోయాబీయులకు ప్రవక్త కాదా? తర్వాత ఎదోముల గురించి ప్రవచించాడు, ఎదోమీయులకు ప్రవక్త కదా. తర్వాత ఆయన ఫిలిస్తీన్ల గురించి ప్రవచించాడు, ఫిలిస్తీన్లకు ప్రవక్త కదా. తర్వాత తూరును గూర్చి, తర్వాత ఐగుప్తును గూర్చి, తర్వాత మిగిలినటువంటి రాజ్యాల గురించి ఆయన ప్రకటించాడు. అంటే జనాలకి ప్రవక్త ఆయన. యోనా ఉన్నాడు. యోనా ఎవరికి ప్రవక్త అయినా? నీనెవె పట్టణానికి ప్రవచించడానికి వెళ్ళాడు. నీనెవె అన్నది యూదులకి శత్రు దేశం. దానియేలు ప్రవక్త ఎక్కడ ప్రవచించాడు? బబులోనులో ప్రవచించాడు. యూదులకి బద్ధ శత్రువు అది. ఇర్మియా గ్రంథానికి మనం వస్తే చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలా సెలవిచ్చను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఎవరికి ప్రవక్తగా నియమించాడంట? జనాలకి రాజ్యాలకి. తర్వాత మనం చూస్తాం 45 నుండి మనం చూస్తాం ఈ ఇర్మియా గ్రంథంలో
జనాలకి మిగిలినటువంటి తూరును గూర్చి, అషూరును గూర్చి, బబులోను గూర్చి, ఐగుప్తును గూర్చి, ఇతర రాజ్యాల గురించి, అమ్మోను మోయాబును గూర్చి ఇర్మియా ప్రవచిస్తాడు. ప్రస్తుతం అపోహ ఏంటంటే దేవుడు తన ప్రవక్తలను ఎంతసేపు ఉన్నా సరే ఇశ్రాయేలు కోసం పంపించాడు. కాదు, ఇశ్రాయేలు కోసం కాదు ఆయన ప్రవచించింది. ఇశ్రాయేలు కోసం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం కోసం. ఆనాటి ప్రపంచానికి దేవుని గురించి ఏం తెలియాలో దాని అంతటినీ ప్రవక్తలు ప్రవచించారు. నీనెవేకి వెళ్ళాడు యోనా, మరో 40 రోజుల్లో నీనెవే నాశనం అవుతుందని ప్రవచించాడు. అందరూ మారు మనసు పొందారు. తర్వాత నహూము వెళ్ళాడు నీనెవేకు ప్రకటించడానికి, ఎందుకంటే అప్పటికి మారల వాళ్ళు. దేవుడు అందరికీ దేవుడు కాబట్టి, అందరిని సృష్టించాడు కాబట్టి అందరినీ పట్టించుకుంటాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అపరిశుద్ధతని తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి అన్యాయానికి శిక్ష విధిస్తాడు. యేసు ప్రభు రాకముందు దేవుని ఉగ్రతనంతటిని ఆయా వ్యక్తులు భరిస్తూ వచ్చారు. యేసు ప్రభు రానంత వరకు వారి వారి ఉగ్రతని, వారి వారి శిక్షను, తీర్పుని వాళ్ళే భరిస్తూ వచ్చారు. అందులో సొదొమ గొమొర్రా ఉంది, అందులో నోవహు జలప్రలయం ఉంది, అందులో మిగిలినటువంటి ఈ రాజ్యాల పతనాలన్నీ ఉన్నాయి. 586లో కానీ, 597లో కానీ, 605లో కానీ యూదుల పతనం కూడా ఉంది అందులో. అయితే శుభవార్త ఏంటంటే, ఒకప్పుడు యెహెజ్కేలును దేవుడు మోయాబుకు పంపించి ఏం చెప్పాడు అంటే, మోయాబు నాశనం అవుతుందని చెప్పు అని చెప్పించాడు. అమ్మోను పంపించి అమ్మోను నాశనం అవుతుందని చెప్పు అని పంపించాడు. లేదా యోనాని నీనెవేకి ఎందుకు పంపించాడంటే, నీనెవే 40 రోజుల్లో నాశనం అవుతుంది అని చెప్పని పంపించాడు. ఇలా పాత నిబంధనలో దేవుడు నాశనాన్ని ఇచ్చి పంపించాడు ప్రవక్తలకి. ఎవడైతే మారు మనసు పొందుతాడో వాడు రక్షించబడ్డాడు. అయితే మారు మనసు పొందేదానికి అవకాశం చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే తీర్పును గురించి చెప్పినప్పుడు మారు మనసు రాదు. చాలా తక్కువ మందికి మాత్రమే మారు మనసు వస్తుంది. అయితే క్రొత్త నిబంధన విషయానికి వస్తే ప్రభువైన యేసుక్రీస్తు తన అపోస్తలులను తన దగ్గరికి పిలిచి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటిస్తారు? సువార్తను ప్రకటించండి. అంటే మంచి, శుభము అని. శుభవార్తను ప్రకటించండి. ఏంటి ఆ శుభవార్త అంటే, మీ పాపముల కోసం, మీరు చేసిన అపరిశుద్ధమైన పనులకి, మీరు చేసిన అన్యాయమైన పనులకి, మీరు చేసినటువంటి దేవునికి అవిధేయకరమైన పనులకి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా వచ్చి శిలువలో ప్రాణం పెట్టాడు. మీకు రావాల్సిన తీర్పు ఆయన మీద పడింది కాబట్టి మీరు తప్పించుకున్నారు. మీరు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర వచ్చి మా పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు భరించడం ఒప్పుకుంటే చాలు, మీరు రక్షించబడతారు. ఒప్పుకోకపోతే శిక్ష విధించబడుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు సర్వప్రపంచానికి అపోస్తలులను పంపించాడు. పాత నిబంధనలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా ప్రవక్తల్ని ప్రపంచానికి పంపించి తీర్పును గూర్చి ప్రకటింపజేశాడు. తీర్పును గూర్చి నాశనం అవుతారు అని. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుని ప్రపంచానికి పంపించి, ఎప్పుడు తాను శిలువ మీద ప్రాణం పెట్టి రక్తం గార్చి తన ప్రేమని శిలువలో చూపించి అటు తర్వాత ప్రపంచానికి ప్రవక్తలు పంపించాడు, అపోస్తలు పంపించాడు. ఎందుకు మారమని అడుగుతున్నాడు అంటే, ఆయన మీ తీర్పుని తన మీద వేసుకున్నాడు కాబట్టి, మీ శిక్షను ఆయన భరించాడు కాబట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన ప్రేమను గౌరవించండి అని సువార్తని ప్రకటించడానికి పంపించాడు యేసు ప్రభు. ఈ క్రొత్త నిబంధనలో మారు మనసు పొందడానికి అవకాశం ఎక్కువ, పాత నిబంధనలో మారు మనసు పొందడానికి అవకాశం తక్కువ. నోవహు ఓడను నిర్మిస్తూ సువార్త ప్రకటించాడు ఓడ రూపంలో. ఎందుకు ఓడ నిర్మిస్తున్నావు అంటే ప్రళయం రాబోతుందని చెప్పాడు. ఎవరైనా మారారా? ఎవరినైనా మార్పు వచ్చిందా? 120 సంవత్సరాలు ఓడ నిర్మాణం జరిగితే ఒక్కడు కూడా మారు మనసు పొందలే. కానీ 120 సంవత్సరాల ప్రకటన అయితే జరిగింది, ఒక్కడు కూడా మారు మనసు పొందలే. సొదొమ గొమొర్రా విషయంలో అగ్నిగంధకాలు కురిసేటువంటి సందర్భంలో లోతు వెళ్ళి తన అల్లులని బ్రతిమలాడాడు. ఎవరు మారు మనసు పొందారు? అల్లులు మారు మనసు పొందలే, మిగిలినటువంటి వ్యక్తులు మారు మనసు పొందలే. కానీ నాశనం అయితే ప్రకటించబడింది వాళ్ళకి.
నాశనం అవుతాము అని. ఎవరు మారుమనసు పొందలే. ఇలా చరిత్రలో మనం చూస్తే అమ్మోనికి యెహెజ్కేలు ద్వారా ప్రకటించబడింది 25వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో. అమ్మోనీయులు మారుమనసు పొందలే. మోయాబీయులకి సమాచారం ప్రకటించబడింది, మారుమనసు పొందలే మోయాబీయులు. తూరు కానీ, సీదోను కానీ, ఐగుప్తు కానీ, ఫిలిస్తీ కానీ ఎవరు మారుమనసు పొందలే. సమాచారం అయితే ప్రకటించబడింది. ఎందుకు అంటే దేవుని ఉగ్రత ప్రకటించబడినప్పుడు అందరికీ మారుమనసు రాదు. భయం అయితే వస్తుందేమో కానీ మారుమనసు రాదు. మారుమనసు ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రేమ చూపించినప్పుడు మారుమనసు సాధ్యమవుతుంది. కోపంలో భయం వస్తుందేమో కానీ ప్రేమలో మారుమనసు సాధ్యమవుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తాను సిలువ మీద ప్రాణం పెట్టి ప్రపంచానికి అపోస్తలు పంపించి మీరు సర్వలోకానికి వెళ్ళి తీర్పును ప్రకటించండి అని చెప్తూ ఉన్నది. ఏం ప్రకటించమని చెప్పాడు? శుభవార్తను ప్రకటించండి, మీ తీర్పుని నేను అనుభవించాను అని చెప్పండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఆ ఉగ్రత పాత్రను ఎదురుగా పెట్టుకొని, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు కానీ నీ ఇష్టమే సిద్ధించునుగాక, నీ ఇష్ట ప్రకారం జరుగునుగాక. ఏంటి ఆ పాత్ర అంటే ఉగ్రత పాత్ర. మనం ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం చూసినప్పుడు దేవుడు ఇర్మియాకు చెబుతాడు ఏమని అంటే 25వ అధ్యాయము 15వ వచనం నుంచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపుము. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుతున్న ఖడ్గమును బట్టి వెర్రివాన్ రగుదురు. అంతటి యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నింటికీ దాన్ని త్రాగించుతని. నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేటుకు యెరూషలేమునకును యోధా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకు త్రాగించుతని. మరియు ఐగుప్తు రాజైన ఫరోయను అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరినూ సమస్తమైన మిశ్రిత జనులను ఊజు దేశపు రాజులందరినూ ఫిలిస్తీయ దేశపు రాజులందరినూ అష్కెలోనును గాజాయను ఎక్రోనును అష్టోదు శేషపు వారును ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను తూరు రాజులందరినూ సీదోన్ రాజులందరినూ సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను దదానీయులను తేమానీయులను బూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ అరబీ దేశపు రాజులందరినూ అరణ్యములో నివసించు మిశ్రిత జనముల రాజులందరినూ జిమ్రి రాజులందరినూ ఏలాము రాజులందరినూ మాదీయుల రాజులందరినూ సమీపమును ఉన్నవారేమి దూరమును ఉన్నవారేమి ఉత్తర దేశముల రాజులందరినూ భూమి మీద ఉన్న రాజ్యములన్నీ దానిలో త్రాగును, శేషకు రాజు వారి తర్వాత త్రాగును. ఆయా రాజ్యాలకి ఉగ్రతా పాత్రని త్రాగించమని యెహోవా క్రోధపు మద్యపు పాత్ర, ఉగ్రత పాత్ర, యెహోవా క్రోధం తాగించని చెప్తున్నాడు. ఎంతవరకు రాజ్యాలు తాగాయంటే యేసుప్రభు రానంత వరకు ఆయా రాజ్యాలు విడివిడిగా యెహోవా క్రోధాన్ని త్రాగుతూ వచ్చాయి. 605లో యెహోవా క్రోధపు మద్య పాత్రని యెరూషలేము తాగింది. మరలా 597లో తాగింది. మరలా 587లో త్రాగాల్సి వచ్చింది, 586లో. ఇలా ఆయా రాజ్యాలు శిక్షించబడుతున్నాయంటే యెహోవా క్రోధపు మద్య పాత్రను త్రాగాయని అర్థం. అయితే గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు ఇక మీదట ఏ దేశం కూడా యెహోవా క్రోధపు మద్య పాత్రను త్రాగడానికి వీలు లేదు, ఇక మీదట ఏ వ్యక్తి కూడా దేవుని ఉగ్రతకు లోను కావడానికి వీలు లేదు అని తానొక్కడే ఆ క్రోధపు మద్య పాత్రని త్రాగడానికి సిద్ధమవుతున్నాడు గెత్సెమనే తోటలో. యెహోవా క్రోధపు మద్య పాత్రని అమ్మోను దేశం తాగితే అమ్మోను దేశం దేశంగా కాకుండా పోయింది, నిర్జనమైంది. మోయాబు దేశం తాగితే మోయాబు దేశం జంతువులకి నివాస స్థలమైంది, అడవి జంతువులకి. యెరూషలేము పాడు దెబ్బయింది యెరూషలేము త్రాగినప్పుడు. నీనెవె త్రాగినప్పుడు ఎడారి అయిపోయింది. బబులోను త్రాగినప్పుడు బబులోను ఆనవాళ్ళు కూడా లేకుండా పోయాయి. మరి యేసుప్రభు తాగితే సర్వమానవాళి ఉగ్రతని ఆయన ఒక్కడే తాగేస్తే, అందుకు ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణం గొప్పది. ఎంత గొప్పదంటే సమస్త మానవాళి మరణ వేదన ఆ శిలువలో దాగి ఉంది. సమస్త మానవాళి మీద కుమ్మరించబడిపోతున్నట్టు దేవుని ఉగ్రత ఆ శిలువలో కుమ్మరించబడింది. మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఎందుకు చీకటి?
పాత నిబంధనలో ఒక్కో దేశం మీదకి యుద్ధం వచ్చినప్పుడు చీకటి, అంధకారం అనే పదప్రయోగాలు జరిగాయి. ఆ దేశం మీద చీకటి కమ్మును అనే పదప్రయోగాలు జరిగాయి. యుద్ధం అనగానే చీకటి. ఎందుకంటే గాల్లో బాణాలు విసిరినప్పుడు కొన్ని వేల మంది బాణాలు విసిరితే అలా బాణాలు గాల్లో వస్తూ ఉంటే సూర్యుడికి అడ్డుపడతాయి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల బాణాలు. ఆ బాణాల నీడ ఆ దేశం మీద పడినప్పుడు అది నీడ కాదు, వాస్తవంగా అది మరణపు నీడ, మరణ అంధకారం. మేఘమట్టు వచ్చి నీడ పడింది అనుకో, మంచిది, చల్లగా అనిపిస్తుంది. అదే బాణాలన్నీ ఎగిరి గాల్లో ఆ నీడ పడింది అనుకో, అది మరణాంధకారం, మరణపు నీడ, మరణపు ఛాయ అంటారు. ఎందుకు 12 గంటలు మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మీద ఆ దేశం మీద చీకటి కమ్మిందంటే మరణాంధకారం ఆవరించింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని. మన పాపపు అంధకారం ఆవరించింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని. గతంలో రాజ్యాలు, ఆయా దేశాలు ఎలాగైతే దేవుని తీర్పుకులోనే ఆ మరణాంధకారాన్ని అనుభవించే, మరణ ఛాయను అనుభవించే ప్రభువైన యేసుక్రీస్తు అందరి పక్షాన క్రోధపు మద్యపాతం త్రాగాడు కాబట్టి ఆ చీకటి ఆయన ఆవరించింది. ఏం జరిగిందో ఆ చీకటిలో, ఎంత వేదన అనుభవించాడో, దేవునికి ఆయనకి మధ్య ఎంత సంఘర్షణ జరిగిందో. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని సహించడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరం ముందు మన పాపాలకు శిక్ష అనుభవించాడు, మనందరి పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి మొత్తం మానవ జాతి పాపం అంతా ఒక రూపంగా చేయబడితే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం. మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. మనం చిన్నప్పుడు భూతద్దాలతో ఆడుకొని ఉంటాం. భూతద్దాలు కొనుక్కొని ఆడుకున్నటువంటి అనుభవం ఉంటుంది మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. ఆ భూతద్దంతో ఎలా మనం ఆడుకునే వాళ్ళం అంటే, ఒక తెల్లటి పేపర్ తీసుకొని లేదా ఒక న్యూస్ పేపర్ తీసుకొని భూతద్దాన్ని తీసుకొని ఇలా సూర్యుని వెలుగులు ఇలా పెట్టేవాళ్ళం, ఇలా దగ్గరికి దూరంగా. భూతత్వం ఏం చేస్తుందంటే ఆ వెలుగునంతటిని ఒకే దగ్గర కేంద్రీకరిస్తుంది. ఇలా పడినటువంటి వెలుగు ఒకే దగ్గర కేంద్రీకరించేట్టుగా సన్నగా ఒకే దగ్గర పడుతుంది. అలాగే నిలబెడతాం ఒకే ప్రాంతంలో, దాన్ని జరపకుండా, ఇలా అలా జరపకుండా. ఎప్పుడైతే ఒకే దగ్గర కేంద్రీకరించబడుతుందో ఆ పేపర్ మండుతుంది. అవునా? ఆ పేపర్ మాడిపోతుంది, పొగొస్తుంది, మండుతుంది. ఈ సూర్యుని కిరణాలన్నీ ఇంత భూతద్దం ఉంటుంది అనుకోండి, అరచేతి వెడల్పులో భూతద్దం ఉంది, ఇంత భూతద్దం మీద పడింది కదా, అంతే పరిమాణంలో యువతలకు వచ్చిన వెలుగు పేపర్ మాడదు, ఎంతసేపున్నా మాడదు. కానీ ఇంత పరిమాణంలో పడినటువంటి ఆ కిరణాలన్నీ ఒక్కచోట కేంద్రీకరించబడ్డాయనుకో, అంత చిన్న పరిమాణంలో దానికి తీవ్రత ఎక్కువ అవుతుంది. అర్థమవుతుందా? ఇంత విశాలంలో పడినటువంటి ఆ కాంతి పుంజాలు, కాంతి కిరణాలు అంతే పరిమాణం కింద పడితే దాని తీవ్రత ఉండదు, పేపర్ అలాగే ఉంటుంది. కానీ అవన్నీ ఒకే దగ్గర సన్నగా కేంద్రీకరించబడితే అంత చిన్న ప్రదేశంలో దాని తీవ్రత ఎక్కువ అవుతుంది, దాని వేడి ఎక్కువ అవుతుంది. అప్పుడు పేపర్ మాడిపోతుంది, కాలిపోతుంది. మనం చూస్తాం పొగ రావడం. అలా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మనం. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ అంటే ఏంటి అంటే, ప్రపంచ మానవాళి అందరి పాపం ఒకే వ్యక్తి మీద కేంద్రీకరించబడితే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. నేను పాపిని, నీవు పాపివి, నీవు పాపివి, మనందరం పాపం చేస్తున్నాం, పాపంలో పుట్టాం, పాపంలోనే చస్తున్నాం. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. ఇలా సమస్త మానవాళి పాపపు కిరణాలన్నీ ఈ సూర్యకిరణాలతో పోల్చుకుంటే అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద ఇలా కేంద్రీకరించబడితే అది యేసుప్రభు శిలువ. ఆయన శరీరమందు మన పాపాలకు శిక్ష విధించిన అంటే మనందరి పాపం ఆయన మీద పడింది. ఆ 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆ చీకట్లో ఎంత మాడిపోయాడో ఆయన, అది మనకు తెలియదు, అర్థం కాదు కూడా. మన జీవితంలో మనకి కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. నాకేదైనా కష్టం వచ్చిందని నేనేమంటాను, అబ్బా నరకం అండి, అనుభవించలేకపోతున్నాను అంటాను. మీకేదైనా కష్టం వస్తే ఏమంటాం, అన్న నరకం అన్న ఇది, ఈ నరకంలో చెప్పు నాకు విడుదల అంటాం. వాస్తవానికి నరకం ఏమి ఉండదు. ఇప్పుడు నేను రాత్రి అంతా ఏడ్చాను అనుకోండి, ఉదయం నాకు నవ్వు రాలే, రోజంతా ఏడ్చాను అనుకో, రాత్రిపూట నిద్ర రాదు. ఈ భూమి మీద ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో నవ్వు రానే వస్తుంది, ఓదార్పు రానే వస్తుంది.
లేదా ఏడ్చి ఏడ్చి ఆదమర్చి నిద్రపోయేటువంటి సందర్భం ఉంటుంది. ఆ నిద్రపోయేటప్పుడు బాధను మర్చిపోతాం, నొప్పిని మర్చిపోతాం. ఏదో సందర్భంలో నొప్పిని మర్చిపోయేటువంటి, బాధను మర్చిపోయేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ దీనికి మనం ఏమని పేరు పెడతాం? నరకం అని పేరు పెడతాం. అసలు నరకం కాదు ఇది. ఎందుకంటే నేను చేసిన పాపానికి నాకు తీర్పు విధించబడింది. నేను చేసిన దానికి నాకు తీర్పు వస్తేనే అది పూర్తిగా కాదు. మరలా నేను నరకం అంటే మరి అందరూ చేసిన పాపానికి యేసు ప్రభు మీద శిక్ష విధించబడి దాన్ని ఏమంటాం? ఆ క్రోధపు మద్యపాత్ర దగ్గర యేసు ప్రభు, తండ్రి నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర తొలగించు అన్నాడు. అంటే యేసు ప్రభు అర్థం చేసుకోండి, ఏంటి ఎంత బాధ అందులో దాగి ఉంది. దేవునికి ఆయనకి మధ్య జరిగిన ఆ సంఘర్షణ ఏంటి, దేవుడు పాపాన్ని ఎంతగా శిక్షిస్తాడన్నది యేసు ప్రభుకు మాత్రమే తెలుసు. మనకు రాయబడిన మాట ఏంటంటే, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎన్ని రోజులు, ఎంతకాలం? ఎందుకని ఇంత శిక్ష విధించాలి అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని సహించడు. ఆయన ఎప్పటికీ సహించడు. ఆయన పరిశుద్ధుడు. అదే మన సమస్య. అదే బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడు పరిశుద్ధుడు కాకుండా ఉంటే అసలు మనం భయపడాల్సిన అక్కర్లేదు. ఎందుకని ఒక మాట చెప్తాడు, ఒక కరుడు కట్టిన నేరస్తుడు, తీవ్రవాది కరుడు కట్టాడు, వాడు బుల్లెట్ కూడా భయపడ్డాడు, దనదన కాల్చినా సరే చావుకి ఎదురెళ్తాడు. అలాంటి కరుడు కట్టిన తీవ్రవాది వాడు ఎవడికి భయపడతాడు తెలుసా? నిజాయితీపరుడైన న్యాయవాదికి, నిజాయితీపరుడైన న్యాయమూర్తికి. ₹1 లంచం తీసుకోకుండా వాదించేటువంటి న్యాయవాది ఉంటాడే, లాయర్ ఉంటాడే, వాడిని చూస్తే, అడ్వకేట్ ఉంటాడు కదా, వాడిని చూస్తే గజగజలాడిపోతాడు. ఎందుకని? వీడు ₹1 కూడా లొంగడు. ఎంత ఇచ్చినా లొంగడు అన్నప్పుడు వీడు పొరపాటును కూడా నా పక్షాన అన్యాయంగా వాదించడు, న్యాయాన్నే బయటికి తీస్తాడు. నేనేం కరుడు కట్టిన తీవ్రవాదిని. ఇక ఆ పైన కూర్చున్న న్యాయమూర్తి ఉన్నాడే, ఆయన ఎన్ని కోట్లు ఇచ్చినా లొంగడని తెలిసిందనుకో గజ 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 వణికిపోతాడు. ఎందుకని? తీర్పు ఎలాగ వస్తుంది? న్యాయంగా వస్తుంది. అదే కరుడు కట్టిన తీవ్రవాది ఉన్నాడు, కానీ ఆ జడ్జి ఉన్నాడే ₹1 పడతాడు అని తెలిసిందనుకో, వీడు ఇలా కాళ్ళు ఎగరేసుకుపోతాడు అక్కడికి. ఎందుకని? తెలిసిపోయింది వాడు ఎంతకు పడతాడో. ₹1 కోటి కాబట్టి 2 కోట్లు ఇస్తాం. ఆ మధ్య ఓ పెద్ద మనిషి కేసులో చిక్కుకుంటే ఆయనకు తీర్పు ఇచ్చినటువంటి 5 మంది జడ్జిలు సస్పెండ్ అయ్యారు. ఏంట్రా కథ అంటే, వాళ్ళకి ఇచ్చారు లంచం. వాళ్ళు లంచం తీసుకొని అన్యాయం తీర్పు ఇచ్చారు. తర్వాత వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. ఆ న్యాయమూర్తి నిజాయితీ పరుడైతే నేరస్తుడు గజ 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 వణుకుతాడు. బుల్లెట్ కూడా భయపడినోడు నిజాయితీ పరుడైన న్యాయమూర్తికి భయపడతాడు. అదే అన్యాయస్తుడు న్యాయమూర్తి అనుకో భయపడాల్సిన అక్కర్లేదు. ఎక్కడో ఒక చోట వాడు తగ్గుతాడు, ఎక్కడో చోట మనకు అనుకూలంగా తీర్పు రానే వస్తుంది. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం సమస్యలో ఉన్నాం, మనం ప్రమాదంలో ఉన్నాం. ఆయనలో ఏమాత్రమైనా పాపాన్ని సహించే లక్ష్యం ఉంటే మనం భయపడాల్సిన అక్కర్లే. ఎక్కడో చోట లొంగుతాడు ఆయన, అంతే. ఆయనలో ఇంత కూడా పాపానికి తావులేదు కాబట్టి, చోట్లేదు కాబట్టి మనం ప్రమాదంలో ఉన్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఒక పాపైన మానవుడు ఈ ఉగ్రతని నేను త్రాగకుండా తాను నీ దగ్గరికి రాగలిగే అవకాశం ఉంటే, సాధ్యమైతే, ఇలాంటిది కనుక సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. ముమ్మారు ప్రార్థన చేశాడు. తొలగించాడా? తొలగించలే. తొలగించకపోగా దేవదూత వచ్చి ఆయన్ను బలపరిచిందంట, త్రాగు అని. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయా జనాంగాలు దేవుని ఉగ్రతా పాత్రను త్రాగాయి. దేశాలు కాకుండా పోయాయి, జనాంగాలు కాకుండా పోయాయి, వ్యక్తులు కాకుండా పోయారు. యేసు ప్రభు వచ్చి ఆ గెత్సమనే తోటలో మనందరి ఉగ్రతని, ప్రపంచం అంతటి ఉగ్రతని తాను ఒక్కడే త్రాగడానికి సిద్ధపడుతున్నాడు. అందుకు ఆ పరిశుద్ధుడైన దేవుని తీర్పుని యేసు ప్రభు ఒక్కడే భరించాల్సి వచ్చింది. ఆ తీర్పు ఎలాగుంటుంది, ఆ శిక్ష ఎలాగుంటుంది అన్నది మనకు అర్థం కాదు. ఉదాహరణకి 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటి పడింది అనుకోండి.
యేసుప్రభు మామూలుగా మరణించాడు అనుకో, మనకు అర్థం కాదు. యేసుప్రభు దేవుని తీర్పుని, పరిశుద్ధుడైన దేవుని తీర్పుకు లోనయ్యాడు. ఎందుకంటే పాప శరీరాకారంతో ఆయన వచ్చి మన పాపాన్నంతని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మన పాపానికి తీర్పు విధించబడింది, శిక్ష విధించబడింది అంటే మనకు అర్థం కాదు. కనుక రోమీల సిలువ, రోమీల కొరడాలు, రోమీల పిడిగుద్దులు, రోమీల హేళన, రోమీల పిడిగుద్దులు, రోమీల ఉమ్మివేతలు, రోమీల ఆ సిలువ, రోమీల శ్రమను అంతటిని మనం చూసినప్పుడు 12 గంటల దాకా, 12 గంటల వరకు, ఆ 12 గంటల నుండి 3 గంటల వరకు మరి దేవుని తీర్పు ఎలాగుంటుంది? రోమీలు తీర్పు తీరిస్తే, పిలాతు తీర్పు తీరిస్తే, పిలాతు ఆ తీర్పుకి అప్పగిస్తే, శిక్షకి అప్పగిస్తే, వాళ్ళు ఉమ్మివేసిన విధానం, వాళ్ళు ఎగతాళి చేసిన విధానం, వాళ్ళు శిక్షించే విధానం చూస్తే భయం అనిపిస్తుంది, అసలు చూడలేము. మీలో ఎంతమంది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూసారో నాకైతే తెలియదు. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని మూవీ ఉంది. ఎన్నిసార్లు ఆ సిలువ, ఆ ఘట్టం ఉంటుంది కదా, దాన్ని ఈ చివరి నుంచి ఈ చివరి దాకా చూడాలని ఎన్నిసార్లు అనుకున్నాను. కన్నార్పకుండా చూడాలి, ఎందుకంటే పాస్ను కదా, నాకు తెలియాలని కూర్చుంటాను. మరలా కాసేపు తల తిప్పుకుంటాను, నేను చూడలేను దీన్ని అని. ఎన్నిసార్లు ప్రయత్నం చేసి అన్నిసార్లు విఫలమైంది. ఎందుకంటే చూడటానికి నాకు భయం అనిపించింది, చూడలేకపోయాను. మరి చూసిన వాళ్ళంటే గొప్ప నాకు తెలియదు, నేనైతే చూడలేకపోయాను. నా మనసు అది కొడుతూ ఉన్నప్పుడు, ఆయన చర్మం లాక్కుని వస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నప్పుడు, ఆయన యేసుప్రభు శిలువుడు మోయలేక పడుతూ ఉన్నప్పుడు, లేస్తూ ఉన్నప్పుడు, దాన్ని చూడగానే నా వల్ల కాక అలా తల తిప్పుకున్న సందర్భాలు, ఆయన లాగుతున్నప్పుడు ఆ రక్తంలో అలా చూడడం, ఇలా తిప్పుకోవడం, అలా చూడడం, ఇలా అంటే పూర్తిగా చూడలే, కంటిన్యూస్గా చూడాలి, అలా చూడడం, ఇలా తిప్పుకోవడం, అది ఊహ. ఇలా జరిగిందని ఊహ. నిజంగా ఎలా ఉండి ఉంటాడు ఆయన? ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీలో ఆయన మీద ఈ అట్ట లాంటి దాన్ని, నిర్మాణాన్ని తగిలించి, అట్ట లాంటి దాన్ని తగిలించి, దానికి ఘాట్లు చేసి, దాంట్లో రక్తం లాంటి దాన్ని పోసి, అలా ఒక చర్మంలాగా తయారు చేశారు దాన్ని. చర్మం కాదు అది, ఆర్టిఫిషియల్గా ఒక లేయర్ లాంటి దాన్ని చేసి, దాన్ని గీకి, దాంట్లో రక్తం లాంటి దాన్ని పోసి, అలా కొట్టినప్పుడు అది గీకినట్టుగా, రక్తం వచ్చినట్టుగా అలా సృష్టిస్తేనే దాన్ని చూడడానికి నాకు ఇబ్బంది అయిపోతే. మీకు చిన్న మాట చెప్తాను. ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ తీశారు కదా, ఆ హీరో అంటే యేసు ప్రభులాగా నటించాడు కదా, ఆయనకి జ్వరం వచ్చిందంట. ఆ సిలువ మీద ఏమొచ్చిందంట? జ్వరం వచ్చిందంట. నాకు వింతగా అనిపించింది, ఏం జరిగింది అని ఆ ఇంటర్వ్యూ చూస్తే ఆయన చెప్తున్నాడు, ఆ సిలువ మీద అలా యేసు ప్రభు వేలాడుతుంటాడు కదా, మనకు ఒక 5 నిమిషాల వ్యవధిలో ఇలా జరిగిపోతుంది, కానీ అది తీయడానికి చాలా రోజులు పడుతుంది. ఎలా జరుగుతుందంటే, మామూలుగా యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు కింద కాళ్ళకి ఏ సపోర్ట్ ఉండదు, ఇలా ఏ పీట లాంటిది ఉండదు. కానీ ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, సిలువ నిలవబెడతారు. నిలవబెట్టిన తర్వాత ఆయన నిలవబడ్డానికి ఒక స్టూల్ ఉంటుంది, దానికి గ్రీన్ కలరు క్లాత్ వేస్తారు. అది ఎడిటింగ్లో తీసేస్తారు దాన్ని, అది మనకు కనపడదు. గ్రీన్ కలర్ క్లాత్ వేసి స్టూల్ లాగా ఇలా నిలబడుకో అంటాడు ఆయన. యాక్షన్ అనగానే ఇలా పెట్టుకుని ఇలా ఉంటాడు. వెంటనే కట్ అనగానే వెంటనే ఒక నిచ్చెన లాంటిది వస్తుంది, ట్రాలీ మీద ఎలా దొరిలించుకుంటూ వస్తుంది ఆయన దగ్గరికి. ఆ నిచ్చెన మీద నుంచి ఒక పెద్ద గొడుగు పట్టుకుంటారు ఆయనకి. ఈ మిగతా వాళ్ళు హెల్పర్స్ గొడుగు పెట్టుకుంటారు, పెద్ద గొడుగు ఉంటుంది, పెద్ద గొడుగు పట్టుకుంటారు. వెంటనే ఇటువైపు నుంచి ఆరెంజ్ జ్యూస్ ఒకరు, యాపిల్ జ్యూస్ ఒకరు జ్యూస్ తీసుకొస్తారు. ఇంకో వ్యక్తి ఫ్యాన్ తీసుకొచ్చి అలా ముఖం మీద నుంచి ఇలా ఫ్యాన్తో ఇలా చల్ల చేస్తాడు, కూల్ చేస్తుంటారు. ఇంకొకరు వచ్చి ఇక్కడ ఏదో రక్తం అంటించినట్టుగా, పౌడర్ అద్దినట్టుగా, మరలా ఈ వెంట్రుకలు ఇలా చేసినట్టుగా మేకప్ వేస్తూ ఉంటారు. ఇలా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మరలా ఆ వ్యక్తిని నార్మల్ చేసిన తర్వాత ఏది ఎండకి మరలా యాక్షన్ అనగానే అందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోతుంది, ట్రాలీ వెళ్ళిపోతుంది, ఈ పీట వెళ్ళిపోతుంది, ఏది గ్రీన్ మాస్తో ఉంటుంది. మరలా జ్యూస్లన్నీ వెళ్ళిపోతాయి, మరలా ఇలా ఉంటాడు. మరలా కట్ అనగా మరలా టపటో పరిగెడతారు, మొత్తం అంతా కవర్ అయిపోతుంది. అలా నిలవబడ్డానికంట జ్వరం వచ్చిందంట ఆయనకి. అలా నిలవబడ్డానికి జ్వరం వచ్చిందంట. యేసుప్రభుకి ఎవరైనా జ్యూస్ ఇచ్చారా? యేసుప్రభుకి ఏమైనా గ్రీన్ కలరు పీట ఏమైనా వేసారా? యేసుప్రభుకి ఏమైనా ఫ్యాన్ పట్టారా? యేసుప్రభు పైన ఒక లేయర్ లాంటిది ఏమైనా వేసి అలా గీకి రక్తం వచ్చినట్టుగా షూటింగ్కి ఏమైనా మేకప్ చేశారా? రోమా కొరడా అంటే మామూలు విషయం కాదు. కొడితే 6 లెదర్ బెల్ట్ ఇలా తగిలి ఇలా లాక్కొని చర్మాన్ని వస్తే మామూలు విషయం. 39 కొరడా దెబ్బలు
చూడలేకపోయింది దాన్ని నేను. అది ఒక్క దగ్గర కుక్కేం కాదు, ఇక్కడ కుక్కేమో, ఇక్కడ కుక్కేమో, ఇక్కడ 3 కుక్కాలు కొడితే మొత్తం చుట్టుకొని బయటకు రావాల్సింది, పీక్కొని రావాల్సిందే. మరి యేసుప్రభుకి జ్వరం మాత్రం వచ్చి ఉంటుందా? మూర్ఛిల్లాడు ఆయన సిలువ మీద. కానీ దాహం అని అడిగితే దాహం ఇవ్వలే. ఆయన నొప్పిని పెంచడానికి చేతునిచ్చారు. ఇంకా కొంచెం మత్తుగా ఉండి ఇంకొంచెంసేపు ఆ శ్రమను అనుభవిస్తాడు, చూద్దాం అంటే పైశాచిక ఆనందం అంటారు. పైశాచిక ఆనందం, సాడిస్టిక్ మెంటాలిటీ అంటారు. ఈ రోమీల ఈ సిలువ శ్రమ ఏదైతే ఉందో, రోమీలు విధించిన సిలువ శ్రమ, ఇది మనకు అర్థం కావడానికి, దృశ్య రూపంలో మనకు అర్థం కావడానికి. ఊరకే చీకటో చేసుకుని మరణించాడు అనుకో, ఆయన శరీరం మందు మరణానికి, ఆయన శరీరం మందు పాపానికి శిక్ష విధించబడదానికనే ఓహో అదేంటో అనుకుంటాం మనం. కాదు. అందుకని 9 గంటల నుండి 12 గంటల వరకు రోమీల క్రూరత్వాన్ని చూపించాడు. రోమీల క్రూరత్వం ఏంటో మనకు అర్థమైంది. 12 నుండి 3 గంటల వరకు చీకటి, అందులో దేవుని తీర్పు, దేవుని ఉగ్రత. అది ఎలాగుంటుంది? పిలాతు మంచోడా? రోమన్ గవర్నమెంట్ మంచిదా? మంచిది. కానీ మంచోడు కానీ నీతిమంతుడు కానీ పిలాతే శిక్షకు అప్పగిస్తే ఇలా శిక్ష అనుభవిస్తే యేసుప్రభు భౌతికంగా, మరి 12 గంటల నుండి 3 గంటల వరకు పరిశుద్ధుడైన దేవుడు పాపంగా చేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద తీర్పు విధిస్తే అది ఎలాగుంటుంది? దీనికి ఎన్ని రెట్లు వేసుకుంటే ఆ శిక్ష ఉంటుంది మనకు అర్థం కాదు. కనీసం ఆ షాట్లు చూడడానికే తల 10 సార్లు పక్క తిప్పుకున్న నాకు ఏం అర్థమవుతుంది? అది ఇదే అర్థం కాదు, అదేం అర్థమవుతుంది? చూడడానికి నా మీద ఎప్పుడైనా కొరడ దెబ్బ పడిందో నాకు తెలియదు అది ఎలాగుంటుందో. ఒకవేళ మనల్ని కొరడతో కొట్టారనుకో, లెదర్తో కొడతారు అంతే. కానీ రోమీల కొరడ ఇప్పుడు లేదు, దాంతో కొడితే ఎలా ఉంటుంది యేసుప్రభు తప్ప ఇంకెవరో తెలియదు. చూడడానికే నా ధైర్యం సరిపోలే, ఇక అది అర్థం చేసుకునేది ఎప్పుడు? కనుక ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రోమీల తీర్పు ఎలాగుంటుంది చూపించాడు. అది సువార్తలో రాయబడింది. 12 నుండి 3 గంటల వరకు దేవుని తీర్పు ఎలాగుంటుంది? ఆయన పరిశుద్ధుడు. పిలాతు పరిశుద్ధుడు కాదు, దేవుడు పరిశుద్ధుడు. యేసు ప్రభు రానంత వరకు ఆయా జనాంగాలు, ఆయా వ్యక్తులు దేవుని తీర్పుని వాళ్ళే భరించాల్సి వచ్చింది. యేసు ప్రభు వచ్చిన తర్వాత సమస్త మానవాళి శిక్షనంతటినీ ఆయన ఒక్కడే గెత్సమనే తోటలో భరించాడు. ఆయన ఒక్కడే సిలువ మీద ఆ పాపం అంతటికి కేంద్ర బిందువు అయ్యాడు. ఆయన ఒక్కడే మలమల మాడిపోయాడు. ఆయన ఒక్కడే బలైపోయాడు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 24 మొదటి అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు చెరలో ఉన్న యూదులకి మారు మనసు కోసం ప్రవచనం యెహెజ్కేలు. 25వ అధ్యాయం నుండి తర్వాత మిగిలినటువంటి దేశాలకి తీర్పు. ఎందుకు బైబిల్లో దేవుడు శిక్షించేవాడుగా కనబడతాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన శిక్షించకపోతే ఆయన పరిశుద్ధుడు కాడు. ఆయన శిక్షించకపోతే నిష్పక్షపాతి కాడు. ఆయన శిక్షించకపోతే న్యాయవంతుడు కాదు. ఆయన ఎప్పుడైతే ఆయన శిక్ష విధించాడు, మోయాబుకి, అమ్మోనికి, ఏదోమీయులకి శిక్ష విధించాడో, ఇక్కడ శిక్ష అయితే ఇంకోవైపు కనికరం అనేది కనబరచబడుతుంది. మర్సీ అంటారు. మెర్సీ అంటే కనికరం. అదేంటంటే వాళ్ళు చస్తూ ఉంటే ఇక్కడ కనికరం ఏంటి అంటే, నేను శిక్షించబడుతున్నప్పుడు వాళ్ళు నవ్వారు కదా, ఇది క్రూరత్వం, ఇది పైశాచికత్వం. ఈ పైశాచికత్వాన్ని శిక్షించడం అంటే శిక్షను అనుభవించిన నన్ను కరుణించడం. జడ్జిమెంట్కి ప్యారలల్గా మెర్సీ ఉంటుంది. దేవుడు కరుణామయుడు అంటే అర్థమేమని? అస్సలు శిక్షించడని కాదు, తోలు తీసేస్తాడని. నేను మిమ్మల్ని కొట్టాను అంటే ఆయన కరుణామయుడు అయితే ఏం చేయాలి? కొట్టిన నన్ను ఆయన కొట్టాలి, అప్పుడు ఆయన కరుణామయుడు అవుతాడు నీ పక్షాన. ఒకవేళ నేను నిన్ను కొట్టినప్పుడు ఆయన నన్ను కొట్టలేదనుకో, ఆయన అన్యాయస్తుడు అవుతాడు, పక్షపాతి అవుతాడు. ఆయన పరిశుద్ధుడు కాదు, ఆయన న్యాయవంతుడు కాదు. నేను నిన్ను కొట్టాను అంటే, ఆయన నన్ను కొట్టాడు అంటే నీ పక్షాన ఆయన కరుణామయుడు అవుతాడు, మన ఇద్దరి పక్షాన న్యాయవంతుడు అవుతాడు, ఆయన పరిశుద్ధుడు అవుతాడు, సర్వలోక న్యాయాధిపతి అవుతాడు. కాబట్టి బైబిల్లో ఎందుకని ఆయా జనాంగాలకి తీర్పు విధించబడిందంటే, మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి, ఆయన న్యాయవంతుడు కాబట్టి, ఆయన సర్వలోక న్యాయాధిపతి కాబట్టి,
ఆయన కరుణామయుడు కాబట్టి. ఎందుకని మిగిలినటువంటి సంస్కృతుల్లో ఆయా దేవుళ్ళు శిక్షించకుండా అలా చిరుమందహాసంతో ఉంటారంటే పరిశుద్ధులు కాదు కాబట్టి, సజీవులు కాదు కాబట్టి, కరుణామయులు కాదు కాబట్టి, న్యాయవంతులు కాదు కాబట్టి. మీకు అర్థమైందా? చాలామంది ఈరోజు బైబిల్లో దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు, ఎస్ చేస్తాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, సజీవుడు కాబట్టి. యేసు ప్రభు రానంత వరకు అమ్మోను దేశం తన ఉగ్రతాపాత్రను తానే తాగింది, మోయాబు దేశం తన ఉగ్రతాపాత్రను తానే తాగింది, ఏదో మీరు వాళ్ళ ఉగ్రతాపాత్రను వాళ్ళు తాగాల్సి వచ్చింది. ఎవరి ఉగ్రతను వాళ్ళు తాగుతూ వచ్చారు, వాళ్ళు నాశనమవుతూ వచ్చారు. యేసు ప్రభు గెత్సమనే తోటలో ఉగ్రతాపాత్రను అంతటినీ, ప్రపంచ మానవుల ఉగ్రతాపాత్రను అంతటి తాగడం ద్వారా మనందరికీ శుభవార్తను ప్రకటింపజేస్తున్నాడు. మీరు ఇక మీదట దేవుని ఉగ్రతకి పాత్రలు కావాల్సిన అవసరం లేదు. మీ ఉగ్రతని, మీ తీర్పుని, మీ శిక్షను నేను శిలువలో అనుభవించేశాను కాబట్టి అపోస్తలులు పిలిపించి, సైన్యములకు అధిపతి యెహోవా ప్రవక్తలు పిలిచాడు జనాలకి తీర్పును ప్రకటించడానికి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పిలిపించి మీరు ప్రేమను ప్రకటించండి, శుభవార్తను ప్రకటించండి. తీర్పు కాదు, ఇది శుభవార్త. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త, శుభవార్త. ఏంటి ఆ శుభవార్త అంటే మన పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు, మన తీర్పుని ఆయన అనుభవించాడు, మన శిక్షను భరించాడు, మన మరణాన్ని గెలిచాడు, మన పాపాన్ని గెలిచాడు. ఆయన మనల్ని ఉచితమైన నీతిమంతుగా పరిశుద్ధంగా చేశాడు. ఆయన్ను నమ్మితే ఉచితమైన రక్షణ, ఆయన నమ్మకపోతే శిక్ష. ఈ శుభవార్తను ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల ద్వారా ప్రపంచానికి ప్రకటింపజేశాడు. ఇప్పుడు చెప్పండి, అపోస్తలులు ద్వారా మనకు మారు మనసు వచ్చిందా? యెహెజ్కేలు ద్వారా మారు మనసు వచ్చిందా? యెహెజ్కేలు కానీ, ఇర్మియా కానీ, యెషయా కానీ, మిగిలినటువంటి పాత నిబంధన ప్రవక్తలు నాశనాన్ని ప్రకటించారు, ఎక్కువ మందికి మారు మనసు రాలే. కానీ అపోస్తలులు ప్రపంచానికి సువార్త ప్రకటిస్తే నాకు మారు మనసు వచ్చింది, నీకు మారు మనసు వచ్చింది, మనం అంతా మారు మనసు పొంది ఇక్కడ కూర్చోన్నాం. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. జాన్ బన్యన్ అని యాత్రికుని ప్రయాణం పుస్తకం రాశాడు, యాత్రికుని ప్రయాణం. అందులో ఈ యాత్రికుడు పరలోకానికి వెళ్తున్నట్టు, పరమపట్టణానికి వెళ్తున్నటువంటి యాత్రికుడు ఒక గదిలోనికి తీసుకొని రాబడతాడు. ఆ గది ఎలా ఉంటుందంటే మొత్తం అంత దుమ్ము కొట్టుకుని పోయి ఉంటుంది, అంటే ఇంత మందాన్ని దుమ్ము కట్టుకుని పోయి ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి ఒక చీపురు తీసుకొని దుమ్ముని ఇటువైపు నుంచి అటువైపుకు నెట్టుకుంటూ వెళ్తాడు, ఇటువైపు నుంచి ఇటువైపుకి ఇలా నెడుతూ ఉంటాడు. ఆ దుమ్మంతా గాలు లేచి వ్యక్తికి తుమ్ములు, జలుబు, ఈ దురదలు, కళ్ళంతా మంటలు ఇలా ఉంటుంది. ఆ వ్యక్తి ఊడుస్తూనే ఉంటాడు, యథావిధిగా తుమ్ముతూనే ఉంటాడు, ఊడుస్తూనే ఉంటాడు. ఈలోపు ఒక దేవదూత అనుకుంటాను వేరే వ్యక్తిని పిలిపించి ఒక ఆజ్ఞ ఇవ్వగానే ఒక వ్యక్తి బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి ఇలా కొడతాడు. కొట్టినప్పుడు ఆ నేల మొత్తం క్లీన్గా అవుతుంది, శుభ్రంగా అవుతుంది. ఈ తుమ్ములు, జలుబు, ఈ దురదలు, కళ్ళు మంటలన్నీ పోతాయి. అప్పుడు అడుగుతాడు, ఏంటిది, దీని అర్థం ఏంటి అని అడిగితే అప్పుడు ఆ భావసూచకుడు ఒక మాట చెప్తాడు, ఈ గది మానవ హృదయం, ఈ గది మానవ హృదయం. ఈ చెత్త చెదారం దుమ్ము ఉందే, ఇది పాపపు ఆలోచనలు, పాపపు భీతి, దేవుని గురించినటువంటి భీతి. ఇదంతా ఎప్పుడైతే దేవుని గురించి మానవ హృదయానికి ప్రకటించబడుతుందో, ఎవరు సైన్యములకు అధిపతి యెహోవాను గురించి ప్రకటించబడుతుందో, మానవ హృదయంలో ఈ దుమ్ము లేసినట్టుగా భయాలు చెలరేగుతాయి. అమ్మో నేను చచ్చిపోతాను, ఇక నాకు తీర్పే, ఇక నాకు జీవం లేదు, నేను అయిపోయాను, నాకు ఇక నిరీక్షణ లేదు, ఇక ఉగ్రతే అనేటట్టుగా ఈ భయాలు చెలరేగుతాయి. ఈ బకెట్తో నీళ్లు కుమ్మరించబడింది, అదేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని గురించి ప్రకటించబడుతుందో ఈ భయాలన్నీ పోతాయి, మానవ హృదయం పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఏమని చెప్తాడు అంటే, చీపురు పట్టుకుని ఊడ్చడం మొదటి భాగం, అంటే దేవుని గురించి ఒక మానవుడికి ప్రకటించడం మొదటి భాగం. కానీ అది ఎంతసేపు ఉన్నా సరే పాపం భీతిని పుట్టిస్తా తప్ప ఆ భీతిని పోగొట్టదు. ఎప్పుడైతే ఆ బకెట్తో నీళ్ళు కుమ్మరించబడ్డాయో అది ప్రభువైన యేసుక్రీస్తు శిలువ సువార్త. ఎవరికైతే ప్రభువైన యేసుక్రీస్తు సువార్త అందుతుందో వాడికి పాప భీతి ఉండదు. ఇక ఎందుకని శిలువ నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పదు, శిలువ నువ్వు క్షమించబడ్డావు అని చెప్తుంది. అదే మీరు యెహెజ్కేలు దగ్గరికి వెళ్ళండి, తూరు నాశనం అయిపోతావు, అమ్మోను నాశనం అయిపోతావు, మోయాబు నాశనం అయిపోతావు అని చెప్తాడు. అపోస్తలుల దగ్గరికి రా, వాళ్ళు ఏమంటారు, నీ పాపాలు క్షమించబడ్డాయి, ఉచితమైన నీతిమంతుడి, ఉచిత పరిశుద్ధుడి, ఉచితమైన రక్షణ.
నీకు కృప అనుగ్రహించబడింది. మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారి వెంటగా ప్రభువైన యేసుక్రీస్తులో మీరు బ్రతికించబడ్డారు. ఇది ఆయన వరం, ఆయన దయ, ఆయన కృప అని చెప్తా సువార్త. ఇక్కడ పాప భీతి అంతరించిపోతుంది, ధైర్యం వస్తుంది, నిరీక్షణ వస్తుంది, దేవుని మీద ప్రేమ వస్తుంది. దేవుడు అంటే ఎప్పుడెప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. కానీ పాత నిబంధనలో యెహెజ్కేలు దగ్గరికి వెళ్తే ఆయన నాశనాన్ని ప్రకటిస్తాడు. కొత్త నిబంధనలో అపోస్తలుల దగ్గరికి వస్తే ప్రేమని, నిరీక్షణని, కృపని, రక్షణను ప్రకటిస్తారు. ఎందుకు అనంటే పాత నిబంధనలో ఎవరి ఉగ్రతా పాత్ర వాళ్ళే తాగవలసి వచ్చింది. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు మనందరూ ఉగ్రతా పాత్రను తాగివేశాడు. ఇక మీదట నేను ఉగ్రతకి లోను కాను, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడికి శిక్షావిధి లేదు అని రాయబడింది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయబడింది. 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. కాబట్టి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నారో వాళ్ళకి ఏ శిక్షావిధి లేదు అని వ్రాయబడింది. ఇంతవరకు నేనేం చెప్పాను? యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు 2వ భాగం అది. ఇక్కడ ఏముంటాయంటే ఆయా దేశాలకి తీర్పు, శిక్ష, నాశనం, ఉపద్రవం, ఖడ్గం, కరువు, తెగులు ఇవే కనపడతాయి. ఎందుకు ఇవి ఉన్నాయి అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి, న్యాయవంతుడు కాబట్టి పాపానికి శిక్ష విధించబడాలి, అన్యాయానికి తీర్పు తీర్చబడాలి. ఆయన సర్వలోక న్యాయాధిపతి కాబట్టి ఇరుగు పొరుగు రాజ్యాలను కూడా పట్టించుకుంటాడు. ఏ మానవుడు కూడా ఆయన తీర్పుని తప్పించుకోలేడు అన్నది ఇంతవరకు నేను చెప్పాను. ఈ 25 నుండి 32 వరకు ఆయా దేశాలు ఉగ్రత పాత్రలు తాగాల్సి వచ్చింది, దేవుని ఉగ్రత పాత్రమయ్యాయి. అయితే క్రొత్త నిబంధనలో మన శుభవార్త ఏంటంటే నా పాపాన్ని, నా దోషాన్ని, నా ఉగ్రత ప్రభువైన యేసుక్రీస్తు త్రాగివేశాడు గెత్సెమనే తోటలో. ఇక నేను భయపడాల్సిన అక్కర్లేదు. నేను యెహెజ్కేలు పరిచర్య కింద లేను, నేను అపోస్తలుల పరిచర్య కింద ఉన్నాను. యెహెజ్కేలు ప్రకటన కాదు నాది అపోస్తలుల ప్రకటన, సువార్త ప్రకటన. ఇందును బట్టి మనం దేవుని ఆరాధిస్తాం. తండ్రి, ఇంతవరకు యెహెజ్కేలు ద్వారా మీరు ఆ రోజు ఆ చుట్టుపక్కల ఇరుగు పొరుగు రాజ్యాలకి నాశనాన్ని ప్రకటించారు. వాళ్ళకి మారు మనసు రాలేదు. అయితే అపోస్తలుల ద్వారా సువార్తను నా చెవిదాకా మీరు తీసుకొచ్చినందుకే, నా ప్రభువైన యేసుక్రీస్తు నా పక్షాన్ని సిలువలో మరణాన్ని రుచించాడని, పాపాన్ని ఓడించాడని, నా ఉగ్రతను ఆయన తాగివేశాడని, నాకు ఉచితమైన నీతిని, పరిశుద్ధతను, రక్షణను ప్రభువైన యేసుక్రీస్తు గారిచిన రక్తంలో అనుగ్రహించాడని అపోస్తలుల ద్వారా నాకు మీరు ప్రకటించిన విధానాన్ని బట్టి, సువార్త ప్రకటనను బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. ఇది నా క్రియలను బట్టి జరిగింది కాదు, కేవలం మీ కృపను బట్టి జరిగింది ప్రభువా, మీ కృతజ్ఞతలు. యెహెజ్కేలు పరిచర్య కింద పాప భీతిలో కొట్టిపెట్టాడే ఆయా దేశాలు. అయితే అపోస్తలుల పరిచర్య కింద పాపాన్ని భయపడనటువంటి, అంటే పాపం చేయమని కాదు, పాప భీతితో విలవిల్లాడాల్సినటువంటి పరిస్థితి కాకుండా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఒక ధైర్యం, భరోసా, మాకు నిరీక్షణ అనుగ్రహించేందుకే మీకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో తాగిన ఆ ఉగ్రత పాత్రను బట్టి మీకు వందనాలు. నా ఉగ్రత ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో అనుభవించినందుకు మీకు వందనాలు. ఇంత గొప్ప సువార్త ప్రకటనలో ఆ సువార్త భాగ్యం నన్ను పాలుభాగస్తుడు చేసినందుకై ఏమి రుణస్తుని నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆనందం.